తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. హైదరాబాద్ లో గౌరవనీయ గవర్నర్ కు బీజేపీ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ విలేకరుల సమావేశం. హైదరాబాద్ లో పెట్రోల్ ప్యానిక్, బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు. అసెంబ్లీలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ బిల్లు ఎందుకు పెట్టారో ఫస్ట్ మాకు అర్థం అవట్లేదు మంత్రి గారు. ఎందుకంటే మొన్న మాకు ఇచ్చిన 2026 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ గురించి బ్రహ్మాండంగా రాసినారు. ది తెలంగాణ వైద్య విధాన పరిషత్, సార్ ఐమ్ కోటింగ్ ఫ్రమ్ ది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ 2026, సార్ మొన్న ఇచ్చింది మీరు. ది తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీస్ ఇన్ ద స్టేట్, focusing on its core pillars of care, comfort and courtesy. There is a major expansion of infrastructure and bed capacity. 7,000 నుంచి 12,760 beds ni expand చేశారు మీరు TVVP లో. A notable achievement is the establishment of dialysis facilities in 77 hospitals. Only between April and November 2025 alone, TVVP hospitals managed 90, అంటే 6 months lo they managed close to 1 crore patients and over 7.65 lakh inpatient admissions. Now, ఆశ్చర్యం ఏంటంటే మీరే ఇంత బ్రహ్మాండంగా ఫంక్షన్ అవుతున్న టీవీవీపీని వై ఆర్ యూ రిపీలింగ్ దిస్, వై యూ వాంట్ టు రిమూవ్ టీవీపీ అని చెప్పి డౌట్ అధ్యక్ష మాకు ఫస్ట్. ఎందుకంటే మీరిచ్చిన ఆబ్జెక్టివ్స్ లో మీరు ఏం చెప్పారంటే, under the proposed directorate, all properties, assets and obligations of the commissioner shall vest in the government. Properties, assets. ఎందుకు డౌట్ వస్తా ఉందంటే అధ్యక్ష, ఈ 2.5 సంవత్సరాల్లో తప్పుగా భావించదు అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలిసి ఏం చేస్తా ఉందో ప్రభుత్వం, అన్ని చోట్ల ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్స్ మీద, ప్రభుత్వం సంబంధించిన ఆస్తుల్ని అమ్మకానికి పెడతా ఉన్నారు. కాబట్టి నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఎందుకంటే టీవీవీపీ అనే సంస్థ ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు మొన్న మీరే ఇచ్చినారు. ఇట్ ఈస్ డూయింగ్ అమేజింగ్లీ వెల్. ది ఐడియా బిహైండ్ టీవీవీపీ ఏంటి, అసలు ఎందుకు స్థాపించబడింది? ఎమర్జెన్సీ, మెయిన్లీ అధికార వికేంద్రీకరణ, సో దట్ లోకల్లో వాళ్ళకి పవర్స్ ఉంటాయి, లోకల్లో డాక్టర్స్ ని ఇమీడియట్ గా వాళ్ళు ఎంప్లాయ్ చేయడానికి కానీ, అదర్వైజ్ టు సబ్స్టిట్యూట్ దెమ్ కానీ, లోకల్లో డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కానీ, లోకల్లో ఎనీ ఎమర్జెన్సీ డిసిషన్ తీసుకోవడానికి ఆ రోజు 1986లో టీవీపీ ఆరంభించింది. సో టుడే ఆఫ్టర్ ఫంక్షనింగ్ సో వెల్, వై ఈజ్ ఇట్ బీయింగ్ రిమూవ్డ్, వై ఈజ్ ఇట్ బీయింగ్ చేంజ్? ఇంకొక డౌట్ వస్తా ఉంది మాకు. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కంప్లైన్, ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఎందుకంటే అంతకుముందు గత 2.5 సంవత్సరాల్లో చాలా పేర్లు మార్చారు కాబట్టి దీని పేరు కూడా మారుద్దామని ఏమన్నా ఆలోచన, అదొక డౌట్ వస్తా ఉంది. హైదరాబాద్ లో గౌరవనీయ గవర్నర్ కు బీజేపీ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ గవర్నర్ గా నియమించిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక బృందం గవర్నర్ గారిని కలవడం జరిగింది. మొట్టమొదటి ఒక బడ్జెట్ స్పీచ్ కూడా గవర్నర్ గారిది మొన్న అసెంబ్లీలో జరిగింది. అయితే ఆ అసెంబ్లీలో గవర్నర్ గారి యొక్క ప్రసంగం నడుస్తున్నప్పుడు మన భారత హోంశాఖ మంత్రి విభాగము తప్పకుండా వందే మాతరము పూర్తిగా పాడాలి, ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక కార్యక్రమాల్లో అసెంబ్లీలలో పార్లమెంట్లో ఈ యొక్క వందే మాతరాన్ని 150 సంవత్సరాలు
పూర్తి చేసింది కాబట్టి అది రాసి అది ఆలాపించి ఏ వందే మాత్రమైతే దేశంలో స్వతంత్ర యుద్ధానికి లక్షలాది కోట్లాది మంది యువకుల్ని ప్రోత్సాహన చేసిందో ఆ వందే మాత్రం గేయాన్ని తప్పకుండా మనము ఆలపించాలి కార్యక్రమాలలో అని చెప్పేసి కూడా హోంశాఖ మంత్రిత్వం ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్ని తెలంగాణ అసెంబ్లీలో ఆ వందే మాత్రం చేస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఆ ఎమ్మెల్యేలందరూ కూడా దాన్ని బేఖతరు చేస్తూ అవమానిస్తూ సభ నుంచి ఆలాపించే సమయంలో వెళ్ళిపోయారు. వందే మాత్రం పూర్తయిన తర్వాత రావడం జరిగింది. ఇది ఎంఐఎం పార్టీ మన భారతదేశం ఒక జాతీయ గేయాల మీద, జాతీయ ఒక సింబల్స్ మీద, మన జాతీయ భావం మీద ఈరోజు వారు అవమానపరిచినట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. వారికి సంబంధించినటువంటి ఒక ఎంపీ, ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ పార్లమెంట్లో శపథ గ్రహణం చేసే సమయంలో, శపథం తీసుకున్నటువంటి ఒక సమయంలో జై పలిస్టాన్ అంటాడు ఆయన. భారత్ మాతాకి జై అనడం నోట్లోంచి రాదు, కనీసం జై హింద్ అనడం కూడా రాదు, వందే మాత్రం కూడా అంటారు రాదు, కానీ జై పాలెస్టైన్ మాత్రం అంటారు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచనతో ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణలో మన దేశం ఒక గేయాన్ని, జాతీయ గేయాన్ని, వందే మాత్రాన్ని ఈరోజు అవమానపరిచినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ విలేకరుల సమావేశం. కూడి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నడుస్తున్నటువంటి విధానం, నడిపిస్తున్నటువంటి విధానం చూస్తే పాలన అంటే పచ్చ కట్టు కదలే అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఐబీ కానీ, స్పెషల్ బ్రాంచ్ల నివేదికలు వాటి యొక్క పనితీరుపై ఆధారపడకుండా పచ్చపత్రికల్లో వచ్చేటటువంటి కట్టుకథల మీదే ఆధారపడి అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద విచ్చలవిడిగా పెట్టరేగిపోయి బదిలీల పేరుతోటి అరాచకం కొందరిని, కేసుల పేరుతోటి మరికొందరిని ఎంత దారుణంగా హింసిస్తున్నారంటే, ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే పాలన ఒక పక్కన పాలన పడికేసింది, కక్ష ప్రతి ఇంటి గడపకి తొక్కింది. మేము ప్రతి గడపకి రేషన్ డోర్ డెలివరీ చేస్తే వీళ్ళు ప్రతి గడపకి కక్ష రాజకీయాల్ని పరిచయం చేశారు. వీళ్ళ పరిపాలనలో అనుమానం పెనుభూతమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనంతగా తడబాటు కనపడుతూ ఉంది ఆయనకి. ఎందుకయ్యా చంద్రబాబు గారు అంత తడబడిపోతున్నారు? మీకు 150 పైన సంఖ్య ఉంది. మీ కొడుకు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తాడని ఒకవైపున భయపడుతున్నట్టున్నారు, ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ గారు పొడుస్తాడేమోనని ఇంకొక వైపున భయపడుతున్నారు, మరో వైపున అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు పొడుస్తారని మరొక వైపున భయపడిపోతున్నట్టుగా మీ యొక్క తడబాటు చూస్తుంటే దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగుంది మీ యొక్క పదవి కాలం. మీరు గతంలో నేను అంత చేశాను, ఇంత చేశానని చెప్పుకునేటటువంటి వ్యవహారం మీద ఉన్న ధ్యాస ఏమీ చెయ్యలేదు అనేటటువంటి నిజాన్ని ఒప్పుకోవడంలో కానీ, దాన్ని సవరించుకోవడంలో కానీ మీకు కనపడట్లా. ఈ రాష్ట్రంలో నేను నిఖార్సైన, నేను నిప్పు లాంటి నాయకుడిని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కోసం జనం బారులు తీరారు. యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడిందనే వదంతులు వేగంగా వ్యాపించడంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు.
దీంతో తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. ఫలితంగా నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడ్డాయి. కుక్కట్పల్లి, ఆమీర్పేట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీ కపుల్, సనత్ నగర్, ఎర్రగడ్డ, అబిడ్ సహా పలు ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి వాహనదారులు క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ప్రజల ఆందోళన మరింత పెరిగింది. ఈ పరిణామంపై అధికారులు స్పందించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరానికి అవసరమైనంత ఇంధనం నిల్వలు ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుకార్ల కారణంగానే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడిందని అధికారులు తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రధాన న్యాయమూర్తులు బిబి నిర్మలా, గీతాంబ, జిఎల్ శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజీ పడదగు క్రిమినల్, సివిల్, కుటుంబ, బ్యాంక్, మోటార్ వాహన కేసులను త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోర్టులో లేని కేసులను కూడా ప్రీ లిటిగేషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లాలో మొత్తం కేసులకు నోటీసులు జారీ చేసి ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ వివాదాలను త్వరగా ముగించుకోవాలని కోరారు. మొదటి నేషనల్ లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్ని 28, 3, 26 అంటే ఈ శనివారం మనం ఈ హన్మకొండ అదాలత్ ప్రాంగణంలో చేస్తాము. దాంట్లో రాజీ పడదగ్గ కేసులు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, అలాగే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, ఎన్ఐ యాక్ట్ కేసులు, అదేవిధంగా మళ్ళా ఇవి ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కూడా మెయింటెనెన్స్ కేసులు, ఇలాంటివన్నీ ఏమన్నా రాజీ పడదగ్గ కేసులు ఏమన్నా కూడా వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. వారి పక్షదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క సమస్యలను సత్వరంగా పరిష్కరించుకోవడం ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా వారు కట్టిన కోర్టు ఫీజు కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. సివిల్ మ్యాటర్స్లో అయినా కానీ ఏ కేసుల్లో అయినా కూడా. అదేవిధంగా మీ యొక్క అడ్వకేట్స్ సమక్షంలో, మీ యొక్క లాయర్ల సమక్షంలో మీరు సరైన సలహాలు తీసుకొని దానికి కాను అది కూడా కాకుండా వారితో పాటు మా యొక్క న్యాయమూర్తులు అందరూ కూడా బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. హన్మకొండలో 10 బెంచులు, వరంగల్లో 10 బెంచులు క్రియేట్ చేశాము. వరంగల్లో 8 బెంచులు, నర్సంపేటలో 2 బెంచులను, అలాగే హన్మకొండలో 8 బెంచులు, 2 బెంచులు పరకాల్లోనూ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాంట్లో న్యాయమూర్తులు ఉంటారు. అదేవిధంగా న్యాయ సలహాలు ఇవ్వడానికి లీగల్ అడ్వైస్ కౌన్సిలర్స్ ఉంటారు. అలాగే న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, సెక్రటరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీ సమస్యలు ఎటువంటివి ఉన్నా కూడా మీరు ఈ రోజు నుంచి కూడా వచ్చి రాజీ చేసుకోవడానికి ఇక్కడ ప్రీ లోక్ అదాలత్లు అనేటివి కూడా బెంచ్ కాన్స్టిట్యూట్ చేశాము. ఆయా కోర్సుకు వచ్చి మీరు సాయంత్రం 6 గంటల వరకు కూడా మీ సమస్యలని పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ చిన్న తగాదాలు అటువంటివి ఏమన్నా ఉంటే మీరు పరిష్కరించుకోవడం ద్వారా మీరు సత్వరంగా న్యాయం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు కోర్ట్ ఫీజు తిరిగి వస్తుంది. దీని మీద అప్పీల్ కూడా ఉండదు. కాబట్టి దాంతో ఇద్దరు కూడా మీ యొక్క ఉద్దేశానుసారము మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే రాజీ చేస్తారు. కాబట్టి మీకు ఎటువంటి నష్టము జరగదు. కాబట్టి ఇద్దరు హ్యాపీగా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండవచ్చు. లిటిగేషన్ అనేది ఎక్కడితో ఎండ్ అయిపోతుంది. కాబట్టి కోర్టుకి మరలా రావాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి పత్రికాముఖంగా మరియు మీడియా వారి ముఖంగా ఈ విషయాన్ని అందరికీ ప్రజలకి, వరంగల్ అండ్ హన్మకొండ జిల్లా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తే చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదన్నారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 100 కిలోమీటర్ల బీటీసీసీ రోడ్లు వేశామన్నారు. నేడు అనకాపల్లికి స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే కారణం లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి సహించలేక తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని వైసీపీకి హితవు పలికారు. ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మడానికి గల కారణం 2 విషయాల మీద చెప్పడానికి రమ్మడం జరిగింది. జరిగిన ఈ 2 సంవత్సరాల లోపు కాలంలోని కూడా వైసీపీ వాళ్ళు చేసే విమర్శలకి నేను ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్
చెంపపెట్టు లాంటిది. ఈ రోజు వరకు కూడా చెప్పుకోవడం జరిగింది. మనం గత ప్రభుత్వంలో కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితిని ఈ 2 సంవత్సరాల్లోని కూడా వందల వేల కిలోమీటర్లు మనం సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. సంక్షేమాన్ని అందించుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో జరిగిన పరిణామాలు చూసుకుంటే ఏషియాలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒక స్టీల్ ప్లాంట్ని మొన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది కూటమి ప్రభుత్వ విజయం. అతి ముఖ్యంగా లోకేష్ గారి కృషి అని చెప్పక తప్పదు. ఎందుకంటే అక్కడ అందరూ కూడా చెప్పడం జరిగింది, మీరు వినే ఉంటారు. ఒక్క జూమ్ కాల్ తోటి అక్కడ ప్రాజెక్ట్ని తీసుకొచ్చిన పరిస్థితి లోకేష్ గారికి ఉంది. ఇది 5,465 ఎకరాల్లో 2 దశల్లో పూర్తవుద్ది. ప్రత్యక్షంగానే పరోక్షంగానే కూడా 1,00,000 ఉద్యోగాల పైన దీనికి రావడం జరుగుతుంది. ఇది రాబోయే కాలానికి, భావి తరాలకి కూడా బంగారు భవిష్యత్తు వేసే బాటగానే మనం చెప్పుకోవాలి. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లోని కూడా చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, పీజీ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఎక్కువ నిరుద్యోగ సమస్యతోటి బాధపడుతున్నారు. చాలా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ ఫ్యామిలీస్ అందరినీ కూడా వదిలేసి అక్కడ చాలని జీతాలతోటి ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక సతమతం అవుతున్న పరిస్థితుల్ని దూరం చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో ఈరోజు లోకేష్ గారు పనిచేయడం జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా ఏదైతే ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాల పైచీలకు నేను యువతకి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా 6 లక్షల పైచీలకు అనేక రకాలైన ఉద్యోగాలు. దాంట్లో అతి పెద్దది డిఎస్సి 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సినే చూసుకుంటే ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పటి వరకు కూడా 9 డిఎస్సీలు రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ముందు తెలంగాణ క్రికెట్ క్రీడాకారులతో కలిసి తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, భారత రాష్ట్ర సమితి, విద్యార్థి విభాగం, స్టేట్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సంయుక్తంగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీసీఏ అధ్యక్షులు, మాజీ షాట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రతిభావంతులైన తెలంగాణ క్రికెటర్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. మాజీ ఫ్రాంచైజ్ డెక్కన్ చార్జర్స్ నుంచి సన్ రైజర్స్ చేతికి యాజమాన్యం మారిన తర్వాత తెలంగాణ ప్లేయర్స్ కి అన్యాయం జరుగుతుంది. ఇతర రాష్ట్ర ఐపీఎల్ జట్టు స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం స్థానిక ప్లేయర్స్ ను పట్టించుకోవడం లేదన్నారు. లండన్ లో జరిగిన యాక్షన్ లో పాకిస్తాన్ ఆటగాడు లెగ్ స్పిన్నర్స్ అబ్రార్ అహ్మద్ ను కోట్ల రూపాయలు వెచ్చించి లీగ్ లకు తీసుకుంటున్నారన్నారు. ఈ విషయంపై సునీల్ గవాస్కర్ సైతం నిరసన వ్యక్తం చేశారు. రోజు ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర మేము తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘము, టిఆర్ఎస్వి మరియు స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ యూత్ అందరి తరఫున ఆధ్వర్యంలో మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఒక 50 మంది క్రికెట్ క్రీడాకారులతో పాటు రాజేష్, మా ప్రశాంత్, మా వినోద్, మేమందరం కూడా ఈరోజు ఉప్పల్ మెయిన్ గేట్ దగ్గర సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఏదైతే ఉందో వాళ్ళు తెలంగాణ ప్లేయర్స్ తీసుకోవట్లేదని చెప్పని 2013 నుండి వివిఎస్ లక్ష్మణ్, తిరుమల శెట్టి సుమన్ తర్వాత తెలంగాణ ప్లేయర్స్ని ఎవరిని కూడా తీసుకోవట్లేదు. వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఇండియా లెవెల్లో ప్లేయర్స్ని తీసుకుంటారు, కానీ తెలంగాణ గ్రామీణ ప్రాంతం ప్లేయర్లను కానీ హైదరాబాద్ ప్లేయర్లను కానీ తీసుకోకుండా సన్ రైజర్ హైదరాబాద్కు మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సన్ రైజర్ హైదరాబాద్ టీం పెట్టుకున్నప్పుడు కనీసం 1-2 ప్లేయర్లు ఉండాలి కదా. అదే పంజాబ్ కానీ, చండీగఢ్ కానీ, గుజరాత్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, కల్కటా కానివ్వండి, అన్ని టీమ్స్లో ఆ లోకల్ ప్లేయర్స్ 1-2 తీసుకొని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆడిపిస్తున్నారు. బేసిక్ మనీ, బేసిక్ అమౌంట్ పెట్టి ఏదైనా చేసి తీసుకుంటున్నారు. మరి ఈరోజు తిలక్ వర్మను కూడా తీసుకోలేదు. లాస్ట్ టైం తిలక్ వర్మ 2.5 కోట్లకు మరి వాళ్ళు తీసుకోకపోతే ఈరోజు తిలక్ వర్మకు 15 కోట్లు బాంబే ఇస్తూ ఉంది. అలాంటి ప్లేయర్ను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకోవడం జరిగింది.
చూస్తూ మేము అందరం కూడా చూస్తూ ఊరుకోవాలా, చూస్తూ ఉండాలా. మొన్న మీరు చూశారు లండన్లో జరిగిన ఈ యొక్క యాక్షన్లో కూడా సన్ రైజర్స్ టీం ఏదైతుందో లండన్లో వాళ్ళు పాకిస్తాన్ ప్లేయర్ను 2.5 కోట్లకు కొన్నారు. సునీల్ గవాస్కర్ లాంటి అంత పెద్ద క్రికెట్ ప్లేయరే ఏమైనా ఇంటర్ఫియర్ అయింది. సునీల్ గవాస్కర్ సన్ రైజర్స్ టీం ఏదైతుందో పాకిస్తాన్ ప్లేయర్ను కొనడము 2,50,00,000 పెట్టి చాలా అన్యాయము. ఆ డబ్బును వాళ్ళు మన ఇండియన్స్ మీదనే మళ్ళీ వాళ్ళు తుపాకులు పెట్టి గురిపెట్టి మనం చంపడానికి ఆ డబ్బులు ఉపయోగించుకుంటారు. సన్ రైజర్స్ టీం తప్పు చేస్తూ ఉంది మేనేజ్మెంట్ అని చెప్పని సునీల్ గవాస్కర్ రియాక్ట్ అయ్యారు. సునీల్ గవాస్కర్ రియాక్ట్ అయినాక మేము అందరం చూస్తూ ఊరుకోవాలా. ఈరోజు మేము నిరసన తెలియజేసినాం. సన్ రైజర్స్ కావ్య మారన్కు మేము ఒకటే చెప్తున్నాం, నీకు సన్ రైజర్స్ హైదరాబాద్ మీద నీకు ప్రేమ లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ తమిళనాడు చేంజ్ చేసుకోండి. మీరు తమిళనాడు చేంజ్ చేసి అక్కడనే ఆడిపించుకోండి. ఇక్కడ మా ఉప్పల్ స్టేడియం కావాలి, మా డబ్బు కావాలి, మా ప్రేక్షకులు కావాలి, కానీ మా ప్లేయర్స్ మీరు తీసుకోరు. బేసిక్ ప్లేయర్స్ కూడా తీసుకోకపోతే మేము చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు. కావ్యమారన్ గారు మీరు చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. గత 15-13 సంవత్సరాల నుండి కూడా మీరు ఎన్నో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉన్నారు. క్రికెట్ను మాత్రం ఎంకరేజ్ చేయట్లేదు. మా గ్రామీణ ప్రాంత ప్లేయర్స్కు మీరు అవకాశం ఇవ్వట్లేదు. మరి ఈరోజు ఇది నిరసన, ఇది మొదటి స్టెప్ మాత్రమే. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేము కావ్యమారన్ గారికి మేము తెలియజేస్తున్నాము, సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కు. బటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. హైదరాబాద్ లో గౌరవనీయ గవర్నర్ కు బీజేపీ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ విలేకరుల సమావేశం. హైదరాబాద్ లో పెట్రోల్ ప్యానిక్, బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు. ఇది వాటి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం.